వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఒజ్జ సంపత్ యాదవ్ ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. గతంలో ఎంపీటీసీగా పనిచేసిన ఆయన బెల్ట్ షాపులు మూయించడం, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, సీసీ రోడ్ల ఏర్పాట్లు, పింఛన్ మంజూరు వంటి సేవలను గుర్తు చేశారు. సర్పంచ్గా గెలిస్తే కాలువల శుభ్రత, వీధి దీపాలు, సెంటర్ లైటింగ్, ఓపెన్ జిమ్, గ్రంథాలయం, మహిళా భవనం, వైకుంఠ రథం, శ్మశానం వాటిక అభివృద్ధి, గుడికి సీసీ రోడ్డు వంటి పనులు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధికి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. నమస్కారం, నా పేరు ఒజ్జ సంపత్. సుద్దాల గ్రామ సర్పంచ్ గా నేను పోటీ చేస్తున్నాను. బడుగు బలహీన వర్గాల నుండి నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను. నేను ఇదివరకు 2014లో ఎంపీటీసీగా చేశాను. అప్పుడు మా గ్రామంలో చాలా మంది యువకులు చనిపోయినారు. మద్యపానంతో చాలా మంది చనిపోతే మా ఊరిని నేను మద్యపాన నిషేధ గ్రామంగా ముందు తీసుకొచ్చాను. నాకు అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ సహకారం చేశారు. మాకు జిల్లాలో మద్యపాన నిషేధంగా ఉత్తమ అవార్డు వచ్చింది. ఈ అవార్డుకు అందరూ నాకు సహకరించారు. మా గ్రామ పెద్దలందరూ, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ సహకరించారు. మరి అలాగే మూతపడిపోయే క్రమంలో మా ప్రభుత్వ స్కూలు, దానికి నేను చాలా మందిని మోటివేట్ చేసి ప్రభుత్వ స్కూల్లో చదువుకోవాలి, ప్రైవేట్ స్కూల్లో పోవద్దని అందరినీ ఆశ్రయించి అందరి సలహాతోటి అందరినీ ఆ స్కూల్లో చేర్పించాను. మా స్కూల్ మూతపడే క్రమంలో మళ్ళీ మెరుగుకొచ్చింది. ఇప్పుడు మా స్కూల్ స్ట్రెంత్ చాలా మంది ఉన్నారు. దీనికి గ్రామ ప్రజలందరూ నాకు ఎంబడే ఉండి నాకు అందరూ సహాయ సహకారం అందించారు. అలాగే సీసీ రోడ్లు కానీ, తోరపల్లికి గుడిగా ఉండండి, ఒక ఆటో సైకిల్ కూడా ఒకపోండే, దానికి మా దాసరి సహకారంతో అప్పుడు నిధులు తెప్పించుకొని మొత్తం అన్ని ఇంటింటికి సీసీ రోడ్లు వేయించాను. అందరికీ నేను అందుబాటులో ఉంటూ మన వృద్ధులకు ఆశ పింఛన్లు, మన అందరూ కానీ ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇప్పించాను. దీనికి ప్రభుత్వం నుండి వచ్చే నిధులు ఏవైనా కానీ అందరికీ ప్రజలకు చేరేలా సహకరించారు. నాకు అందరూ సహకరించారు. నేను పోటీ చేసిన గెలుపు ఒక బడుగు బలహీన వర్గాల నుండి నన్ను ఎన్నుకున్నారు. ప్రతి ఒక్కరు దీనికి నేను పోటీ చేస్తున్నాను. నాకు అందరూ సహకరించాలని కోరుకుంటాను. గ్రామంలో పారిశుద్ధ్యం కొరకు నేను కృషి చేస్తాను. మురుగు కాలువలు మరియు వీధి దీపాలు, శానిటైజర్, దేని కొరకైనా నేను నా అంత కృషి చేస్తాను. మరియు ఊళ్ళో సెంటర్ లైటింగ్ కొరకు ఏర్పాటు చేస్తాను. నిరుపేద కుటుంబాల నుంచి ఎవరైనా ఆడపిల్లకు పెళ్లికి నా అంత సహాయం చేస్తాను. మరియు నిరుపేదల వలన చనిపోయిన వారికి నా అంత సహాయం, వాళ్ళ దహన సంస్కారాలకు సహాయం చేస్తాను. మరియు మా ఊళ్ళో గ్రంథాలయం లేదు, గ్రంథాలయం కొరకు నేను ఏర్పాటు చేస్తాను. మరియు ఇంకా మహిళా భవనం ఇదివరకు వచ్చింది, కాలేదు, దాని కొరకు కూడా ఏర్పాటు చేస్తాను. ఊళ్ళో కొంతమంది చనిపోతే వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది, వారికి దహన సంస్కారాల కొరకు వైకుంఠ రథానికి నేను ఏర్పాటు చేస్తాను. మళ్ళీ ఓపెన్ జిమ్ ప్లే గ్రౌండ్ కొరకు కూడా కృషి చేస్తాను. ఎవరైనా ఆర్మీకి సిద్ధమైన పిల్లలకు, నిరుపేద కుటుంబాల పిల్లలకు, వారికి కూడా నేను ఆర్థిక సహాయం చేస్తాను. నాకు సాయం, నేను కష్టపడాలంటే చాలా కొంత సహాయం, నేను అది వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తాను. నాకు వచ్చే ఆదాయంలో నిరుపేదలకు ఎవరికైనా కానీ వారికి సహాయం చేస్తాను. అలాగే ఎవరైనా హాస్పిటల్ ఉన్నప్పుడు వాళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం ఏదైనా అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను. ఊర్లో శ్మశానం వాటిక కాడ అంటే బోరింగ్ చేసిన ఫెయిల్ అయింది అది వరకు, దాని కొరకు వాటర్ కొరకు నేను కృషి చేస్తాను. గ్రామ దేవత మా ఊళ్ళో పోచమ్మ గుడికి త్రవ్వలేదు, ఆ గుడి కాడికి త్రవ్వ కొరకు, సీసీ రోడ్ కొరకు కృషి చేస్తాను. అలాగే రైతులు పండించిన ధాన్యం వారికి మంచిగా టైంలో వడ్లు పోయి వాళ్ళకి ఏ కటింగ్ లేకుండా చూస్తానని, మరియు వాళ్ళకు ప్రతి ఒక్క రైతు వడ్లు ఎండబోసుకోవడానికి దానికి ఏర్పాటు చేస్తారని నేను హామీ ఇస్తున్నాను. ఇంకా ఏమైనా సమస్యలు ఏది ఉన్నా కానీ వారి కొరకు నేను చేస్తారని హామీ ఇస్తున్నాను. ఎవరికైనా ఏ సమయంలో అయినా నా దగ్గరికి అన్న అని వస్తే అందరికీ అందుబాటులో ఉంటాను. మరియు నా ఉంగరం గుర్తు మొదటి నెంబర్ ఉంగరం గుర్తుపై ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని బడుగు బలహీన వర్గాల ప్రజలందరినీ కోరుకుంటున్నాను.